డెవిల్ బాస్ పార్ట్ 13. బట్ ఆమె లేదు కదా, ఎప్పుడో దూరం అయ్యింది. వేరొకరికి భార్య అయిందని చెప్పాడు కదా, మరి ఆమె కోసం నన్ను ఎందుకు దూరం చేసుకుంటాడు? ఎవరో భార్యను కూడా ఇంకా రియాజ్ లవ్ చేస్తున్నాడా అని ఆలోచిస్తుంది జెస్సీ. నిజంగా రియాజ్ సార్ లవ్ చేసిన అమ్మాయి ఎవరు? అతన్ని రూమ్లో ఏమైనా ఆమె పిక్స్ ఉన్నాయా అనుకుని లేడికి లేచిందే సమయంలా ఫాస్ట్గా పైకి పరిగెత్తింది. సగం స్టెప్స్ దాటిన వెంటనే ఈ ఇంట్లో నలుమూలలా సీసీ కెమెరాలు ఉంటాయని గుర్తుకు వచ్చి పైకి వెళ్ళి గప్చుప్గా ఫోన్ తీసుకుని వచ్చి అహల్యను చూడడంలో మునిగింది జెస్సీ. అత్తయ్య గారు లేచాక ఎలా ఉంటారు, నన్ను ఏమన్నా బ్లేమ్ చెయ్యరు కదా అని అనుకుంటూ ఆవిడికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అలాంటిది నన్ను ఏమైనా అంటారా? అనర్లే. ఒకవేళ అంటే పడాలి కదా అనుకుని బాధగా ఉండే మా జీవితాల్లోకి ఒక కోతిపిల్ల వచ్చిందని ఆవిడ చెప్పారు కదా. అంటే ఆ కోతిపిల్లను ఈ కొండముచ్చు లవ్ చేశాడా అని అనుకుని చీచి, మా ఆయన అంత అందంగా ఉంటాడు నా భర్త, ఆయన్ని పట్టుకుని కొండముచ్చు అన్నానేంటి, చిచి నా భర్త చాలా అందగాడు అని తల మీద ముట్టుకుంది. ఆ వేషాలు ఎవరికి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు అందరూ పనివాళ్ళు. ఇక వాళ్ళని చూసి సైలెంట్గా ఉంది జెస్సీ. ఇక ఆశీ మాటలకు నాకు కూడా అదే అనుమానం వచ్చింది. ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి దేశం గర్వించదగిన ఒక క్రికెట్ స్టారు టెర్రరిస్ట్గా ఎలా మారాడు? దేశద్రోహి అన్న ముద్ర ఎందుకు పడింది అని ఆలోచిస్తుంటే ఆశి అతని బియర్డ్ పట్టుకుని లాగుతుంది. అబ్బా ఏంటి కోతి చెప్పు. అరవ్ చెప్పరా, అతని కోసం నీకేమైనా తెలుసా? అతను ఎందుకు ఎలా ఉగ్రవాది అయ్యాడు? తెలీదు ఆశి, తెలుసుకోవాలి అంటాడు అరవ్. సరే మరి ఆసిం లవ్ చేసిన అమ్మాయి ఎవరు? తెలీదురా. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా ఆసిం ఇలా అవ్వటానికి రీజన్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. వాళ్ళ వైపు చూస్తూ అంటాడు అరవ్. ఆసిం తన లవర్తో టచ్లో ఉంటే ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా అని ఉచిత సలహా ఇస్తుంది ఆయుషి. నేను పోలీసోని, నువ్వు నా పెళ్ళానివి, అదే ఫాలో అవ్వు, ఓకేనా? సలహాలు ఇచ్చే మినిస్టర్ అవ్వకు అని బుగ్గలు కొరుకుతాడు కొంచెం ఘాటుగా. ఆ అంటుంది చెంప తడుముకుంటూ. ఓ సారీ సారీ కంగారుగా బుగ్గలు నిమురుతూ ఉంటే ఈ అని పళ్ళు వికిలిస్తుంది. అల్లరికేం తక్కువ లేదు కోతి అని తల మీద చిన్నగా కొట్టి బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. రేయ్ పోలీసోడా అని కోపంగా అంటుంది. ఏంటి రౌడీదాన్నా అని కేర్లెస్గా అంటాడు అరవ్. అందుకే నాకు మండేది అని అరవ్ను బెడ్ మీద బోల్లా పడేసి అతని వీపుపై గుచ్చుతుంది. ఆశి అని పిలువు, చేతిని వెనక్కి మెలుగు పెడుతుంది. నొప్పి లేకపోయినా ఆ అని అరుస్తాడు అరవ్. అస్సలు పిలవను, నీకు బుద్ధి రాలేదే, నాతోనే పెట్టుకుంటావా? ఆ పెట్టుకుంటాను, బరా బరా పెట్టుకుంటాను. ఏం చేస్తావే? రేయ్ బండెదవా, నేను ఆరుష్యన్రా, నాతో నీ వేషాలు సాగవు అని రెండు చెవులు మెలిచి చేతులను వెనక్కి మడిచి వాటిపై కూర్చుంటుంది. బక్కదానా వదలవే, నేను నీ మొగుణ్ణి, నాకు టైం అవుతుంది. బండోడా అస్సలు వదలను, నువ్వు ఈ రోజంతా నా దగ్గరే ఉండాలి. ఉండను, అవతల క్రిమినల్స్ పారిపోతూ ఉంటే నీ దగ్గర కూర్చుని ఈ సేవ చెయ్యాలా? ఈ సేవ ఏం కర్మరా, మీ సేవ ఆ సేవ ఈ సేవ, ఇక ఎన్ని సేవలుంటే అన్ని చెయ్యాలి నువ్వు. ఉంటానని చెప్పరా బండ సచ్చినోడా అని అంటుంది ఆయుషి. ఏమొద్దు, నేను నీ హబ్బీనే, ఆ లాంగ్వేజ్ ఏంటే? అలాగే బండ సచ్చిన మొగుడు గారు, మీరు నాతో ఉంటారని చెప్పండి, అప్పుడే మిమ్మల్ని వదులుతాను అని అంటుంది. చేతుల మీద ఇంకా గట్టిగా డిక్కీతో ప్రెస్ చేస్తుంది. గట్టిగా చిన్నగా రాగం తీస్తాడు అరవ్. నిజంగానే ఈసారి నొప్పి లేచింది అరవ్కి. కంగారు పడి కన్నీళ్లు పెట్టుకుని పక్కకి జరగబోయి బెడ్ మీద నుంచి కిందకి పడబోతుంటే బ్యాక్ లో ఉన్న చేతితోనే క్యాచ్ చేసి తన వీపు మీద వేసుకుంటాడు. కింద పడతాను అని అనుకునే లోపే ఆశి వచ్చి అతన్ని బ్యాక్ పై పడుతుంది. వీపు నొక్కవే అని ఆర్డర్ వేసి కళ్ళు మూసుకుంటాడు అరవ్. ఊ అని చిన్నగా అంటూ వీపు నొక్కుతుంది ఆయుషి. బోర్లా పడుకున్న అతని థైస్పై టవల్ పక్కకి జరుగుతుంది. ఇక అలా జరిగేసరికి ఒక్కసారిగా ఆరుషి ముఖం తిప్పుకుని టవల్ని సరిచేస్తుంది. ఎందుకో ఆమె నుంచి ఆన్సర్ సరిగ్గా రాకపోయేసరికి సడన్ గా ఇటు తిరుగుతాడు. నడుము ప్రెస్ చేసేది కాస్త అరవ్ ఇటు తిరిగేసరికి నాభి దగ్గర ప్రెస్ చేయబోయి అతనిపై పడుతుంది ఒక్కసారిగా. ఆమె కళ్ళు చూసి కంగారు పడి ఆశి అని మధురంగా పిలుస్తాడు అరవ్. ఆమెను సరిగ్గా తన షోల్డర్ కింద పడుకోబెట్టి, నేను జస్ట్ యాక్ట్ చేశాను, నాకేమీ పెయిన్ లేదురా, అనవసరంగా ఏడవకు అని లాలనగా తల నిమురుతాడు. అని అంది బాధగా.
నీ వెయిట్ ఎంతరా? నేను క్యారీ చేయలేను అని అంటాడు హస్కీగా అరవ్. అంటే వాళ్ళిద్దరి ప్రైవేట్ మూమెంట్స్ గుర్తుకు వచ్చి సిగ్గుతో అరవ్ గుండెల్లో ఒదిగిపోతుంది ఆయుషి. అతను అందంగా నవ్వుతాడు. ఇద్దరు అవన్నీ గుర్తుకు వచ్చి ఆ క్షణం ఆ ఫీలును ఎంజాయ్ చేస్తూ తమ పర్సనల్ వార్డులోకి వెళ్ళిపోతారు. మరెవ్వరికి చోటివ్వకుండా ఇద్దరు ప్రశాంతంగా కళ్ళు మూస్తారు. ఇక మన జెస్సీ దగ్గరకొచ్చేద్దాం. ఆలోచనలో ఉండగానే హాలియాకి స్పృహ వస్తుంది. జెస్సీ కంగారు పడి ఆమెని చేరి అత్తయ్య గారు ఎలా ఉంది అని పట్టుకుని అడుగుతుంది. కళ్ళు మత్తుగా తెరుస్తుంది అహల్య. జెస్సీ ఆమెను చూసి కళ్ళు తుడుచుకుని పక్కనే భుజాన్ని పట్టుకుని కూర్చుంది అహల్య. నాకేం కాలేదురా అని అంటుంది కోడల్ని భుజాన్ని ఆసరాగా చేసుకుని. నైట్ బానే ఉన్నారు కదా అత్తయ్య, ఇంతలోనే ఎలా జరిగింది అత్తయ్య గారు? ఏదో స్ట్రెస్ రా, సడన్ గా న్యూస్ తెలిసేసరికి తట్టుకోలేకపోయాను, నన్ను క్షమిస్తావా కదూ? ఎందుకు అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? కొని చెప్పలేను తల్లి, ఈ అత్తయ్యను క్షమించు చాలు అని చేతులు పట్టుకుంటుంది. ఏమైంది అత్తయ్య గారు? ఏమి లేదు తల్లి అని ఆమెను పట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉంటుంది అహల్య. జెస్సీకి అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఒక్క రోజులోనే మర్చిపోలేని ప్రేమను ఆప్యాయతను పంచినావిడ నన్ను క్షమాపణ కోరటం ఏంటి అని అర్థం కాలేదు. ఆవిడ ఒంటి మీద ఇంకా నైట్ వేర్ ఉండడంతో అత్తయ్య గారు రండి ఫ్రెష్ అవుదురు అని జెస్సీ లేపుతుంటే వద్దమ్మా నాకు కాఫీ లాంటివి ఏమైనా ఇవ్వు అంటుంది నీరసంగా. సరే అని తల ఊపి ఈ విషయం రియాజ్కి మెసేజ్ చేసింది. ఇంకా మేట్స్ తెచ్చిన జ్యూస్ను ఆవిడికి ఇస్తుంది జెస్సీ. అహల్యకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. తల్లి నన్ను కొంచెం రూమ్లోకి తీసుకుని వెళ్ళు, రెస్ట్ తీసుకుంటాను అంటుంది. వద్దు అత్తయ్య, ఆయన మావయ్య గారు వచ్చే వరకు ఇక్కడే ఉండండి, నేను కూడా మీతోనే ఉంటాను అంటుంది. మేట్కి చెప్పి తెప్పించి అత్తయ్య గారు మీకు నేను తినిపించనా అని అంటుంది భోజనం కొంచెం భయంగా. కూతురే తల్లికి పెడతానంటే ఏ అమ్మైనా కాదు అంటుందా తల్లి? చెప్పు, సంతోషంగా తినిపించురా అని అంటుంది అహల్య. ఆవిడ మాటలకు కన్నీళ్లు తుడుచుకుని ఇక ఉన్న 1 ఇయర్ పాటు అత్తయ్య గారిని నా కూతురులాగానే చూసుకుంటాను అని అనుకుని ఇడ్లీ తుంచి ఆవిడికి తినిపిస్తుంది ప్రేమగా జెస్సీ. ఆవిడ సంతోషంగా తింటుంది. ఇక తినడం పూర్తి కాగానే దిష్టి తీసి మెడిసిన్ వేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు అంటుంది. నువ్వు తిన్నావా తల్లి? నాకిప్పుడు వద్దు, తర్వాత తింటాను, మీరు పడుకోండి అంటుంది లోపల రియాజ్ను తలుచుకుంటూ బాధగా జెస్సీ. ఆవిడకు టాబ్లెట్స్ ఎఫెక్ట్ మీద నిద్రపోతే ఆవిడని చూసుకుంటూ అక్కడే గడుపుతుంది. గంట తర్వాత ఎందుకో మత్తుగా ఉండి నిద్ర పట్టేస్తుంది జెస్సీకి. మూసిన కళ్ళల్లో అందమైన తన భర్త 2 పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ జెస్సీ జెస్సీ అంటూ ప్రేమగా పిలుస్తున్నాడు తన భర్త. అతని ప్రేమకు ఆమె దాసోహం అమ్ముతుంది. పిల్లలు కూడా చాలా అందంగా క్యూట్గా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి అని మనసులో అతని నామస్మరణ చేసుకుంటుంది. తన కళ్ళల్లో సడన్ గా అతని ఫేస్ కనిపించింది. రియాజ్ కు బదులు ఎవరో ఉంటారు. అతని బాడీని అబ్జర్వ్ చేస్తుంది. పైన ముఖంలో కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన రూపం కదులుతూ ఉంది. కలలా అతని రూపం చూడాలని ఆరాటపడుతున్న తనకు తన ఫేసు క్లియర్గా కనబడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ నో అని గట్టిగా అరిచి కళ్ళు తెరుస్తుంది. చుట్టూ ఏముంది, ఎవరున్నది కూడా గుర్తుండదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏంటి ఇలాంటి పీడకల? నా కలలో ఆయన కాకుండా ఎవరొచ్చారు? అతను అతను ఇంకా నన్ను మర్చిపోలేదా అని అనుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని గడగడా తాగేస్తుంది. లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో, ఆయన నన్ను వదిలేస్తాడా? అంటే నన్ను కోరుకున్నాడు కదా అని బాధ భయం కలగలిపి ఉంటే అహల్యని చూసి తేరుకుని ఏం జరిగినా సరే నేను కొంచెం ధైర్యంగా ఉండాలి. ఈ 1 ఇయర్ బేబీని కని అతనికి ఇవ్వగానే వెళ్ళిపోతాను అనుకుంది మనసులో. ఇక ఊహ రాగానే గుండె దడ పెరిగి కన్నీళ్లు వద్దంటున్నా ఆగకుండా వస్తున్నాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలరాత రాస్తాడు. నాకు ఇలా అని కళ్ళు మూసుకుని ఇక తన పాత గాయాన్ని మరిచే ప్రయత్నం చేస్తుంది జెస్సీ. ఇక కాశీ దగ్గరికి వచ్చేద్దాం. అది కాశీ, వారణాసి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వారణాసి నగరం. పార్వతీదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న
పరమ పవిత్రమైన నగరం. గలగలపారే గంగమ్మతో నిత్యం భక్తి పరవశంతో మునిగి తేలే కాశీవాసులు రోజుకు ఎంతో మంది వేల మంది దర్శించుకునే విశ్వేశ్వరుడు విశ్వనాథునిగా కొలువుదీరిన నగరం. మణికర్ణిక ఘాట్ మొదలు గంగమ్మ అవతలి ఒడ్డు వరకు పరమ పవిత్రంగా ఉండే పుణ్యక్షేత్రం. అలాంటి నగరంలో దోపిడీ దొంగలు మొదలు వ్యభిచారులు, టెర్రరిస్టులు కూడా హాయిగా తలదాచుకుంటారు ఆ ప్రదేశంలో. పవిత్రమైన గంగా నది గుడికి ఇవతల ఒడ్డుపైన కొన్ని శవాలు ఉంటుంటాయి. ఆ శ్మశాన పొగలో నుంచి బయటికి వస్తుంది ఓ పడవ. ఒక వ్యక్తి పడవ నడుపుతూ ఉంటే నిలబడి వైన్ తాగుతూ చుట్టూ గంగమ్మను చూస్తూ ఇవతల ఒడ్డుకి వస్తాడు ఒక వ్యక్తి. తను ఎవరో కాదు, ఆసిమ్. ఆసిమ్ గురించి మనం చెప్పుకుందాం. ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. అసలు ఇతనే క్రికెట్ వరల్డ్ ఛాంపియన్. ఒక మాఫియా డాన్ గా ఎలా వచ్చాడు అనేది తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.